హాయ్ గాయ్స్, ఆ వెంకన్న స్వామి పిలుపు అయితే వచ్చింది. ఆ స్వామివారి దర్శనం చేసుకొని మేము మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము. నేను ఎక్కడెక్కడ వెళ్ళా, ఏ ప్లేసెస్ తిరిగి అనేది ప్రతి ఒక్కటి అయితే మన ఇన్స్టాగ్రామ్లో అయితే నేనైతే అప్డేట్ అయితే ఇస్తానే ఉన్నా. ప్రతి ఒక్క ఫోటోలు అయితే నేనైతే పోస్ట్ అయితే చేశాను. ఆ స్వామివారి దర్శనం అయితే మంచిగా అయితే జరిగింది. వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతిలో ఉన్న కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా, అవి కూడా కవర్ చేసుకొని మేమైతే పుట్టపర్తి, మంత్రాలయము, కదిరి, మన జోగులాంబ గద్వాల అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. అలాగే నేను ఈ ట్రావెలింగ్ చేశాను కదా, మన తెలుగు స్టేట్స్ ట్రావెలింగ్, దాని గురించి ఫుల్ వీడియో అయితే నేనైతే తీసైతే పెట్టాను మన యూట్యూబ్ ఛానల్లో. ఎవరైనా చూడాలనుకుంటే మన భద్రాద్రి కురోడు యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూసేయండి. మేము ఏ డే స్టార్ట్ అయ్యాము, మాకు దర్శనం ఎలా జరిగింది, ఎక్కడెక్కడ వెళ్ళాం, ప్రతి ఒక్కటి అయితే ఒక ఫుల్ వీడియో తీసైతే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను. వెళ్ళి అది చూసేయండి. అలాగే మన భద్రాద్రి కురోడు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఒక మాట అయితే మీకైతే చెప్తాను. అదేంటంటే, ఈ సమ్మర్ టైంలో మీరు తిరుపతి వెళ్దాం అనుకుంటే మీరేం చేయాలంటే ఒక 2 months 3 months బ్యాకే టికెట్లు అయితే బుక్ చేసుకోండి. ఆ టికెట్లు బుక్ చేసుకుంటే మనం రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చు. అది చాలా మంచి సింపుల్ ప్రాసెస్. వెళ్ళి ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకొని రావచ్చు. మనమైతే ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు. కానీ మనం డైరెక్ట్గా అయితే వెళ్ళినాం అనుకో, ఈ సమ్మర్ టైంలో పబ్లిక్ అయితే ఘోరంగా అయితే ఉన్నారు. నేను 2 days బ్యాక్ అయితే చూశాను. తిరుపతి నుంచి ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే మార్నింగే చూశాను. మండే రోజు వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ మండే రోజు అయితే చూశాను. 98,000 మంది అయితే ఒకే ఒక్క రోజులో దర్శనం అయితే చేశారంట. చూడండి ఎన్ని టికెట్లు, ఎంతమంది ఆ స్వామివారి దర్శనం క్యూ లైన్లో ఉన్నారో అర్థం చేసుకోండి. నేనైతే SSD టికెట్ మీద అయితే వెళ్ళాను. స్లాట్ సర్వ దర్శనం టికెట్. నేనైతే విష్ణు నివాస్ కాంప్లెక్స్లో తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర ఈ కాంప్లెక్స్లో అయితే ఉంటాయి, అక్కడైతే తీసుకున్నాను. మాకైతే కరెక్ట్గా 1:45 నిమిషాల్లో నేనైతే దర్శనం చేసుకున్నా. అదే స్లాట్ సర్వ దర్శనం టికెట్లు తీసుకుంటే మినిమం 5, 6, 7 గంటలు అయితే దర్శనం అయితే పడుతుంది గైస్ అందరికి, ప్రతి ఒక్కళ్ళకి. SSD టికెట్లు ఉన్న వాళ్ళైతే 6 గంటలు అయితే మనకైతే దర్శనం పడుతుంది. దాంట్లో ఆ టికెట్లోనే ఉంటుంది మనము ఏ టయానికి లోపలికి వెళ్తే మనకి దర్శనం ఏ టయానికి అవుతుంది అనేది ఆ SSD టికెట్లో మనకైతే క్యూ లైన్లో టైమింగ్ ఉంటుంది కదా, అదైతే మనకైతే చూపెడుతుంది. ఆ పరంగా SSD పరంగా అయితే మనమైతే వెళ్ళిపోవచ్చు. తిరుపతిలో బస్ స్టాండ్ దగ్గర వచ్చేసి శ్రీనివాసలో టికెట్లు అయితే ఇస్తారు. రైల్వే స్టేషన్ దగ్గర వచ్చేసి విష్ణు నివాస్ కాంప్లెక్స్లో అయితే ఇస్తారు. అలిపిరిలో వచ్చేసి భూదేవి కాంప్లెక్స్లో అయితే ఈ టికెట్లు అనేది మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. రోజుకి 12,000, 15,000, 10,000 టికెట్లు అయితే వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఆ టికెట్లు మనం తీసుకోవాలనుకుంటే ఎర్లీ మార్నింగే 5 o'clock క్యూ లైన్లో ఉంటే మనకి 6, 7 కల్లా మన టికెట్ మన చేతికి అయితే వస్తుంది. ఆ టికెట్ మనం తీసుకోవాలంటే ఈచ్ వన్ పర్సన్ ప్రతి ఒక్కరు వెళ్ళి ఫోటో అయితే దిగాలి. వాళ్ళ దగ్గర కంపల్సరీ ఆధార్ కార్డు అయితే ఉండాలి. ఎవరి ఆధార్ కార్డు ఉందో వాళ్ళే కంపల్సరీ ఆడికెళ్ళి ఫోటో దిగుతేనే మనకి ఆ టికెట్ అనేది దొరుకుతుంది. మనమైతే ప్రశాంతంగా స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. నేనైతే 45 minutesలో ఆ స్వామివారి దర్శనం చేసుకున్నా. చాలా మంచిగా అయితే దర్శనం అయ్యింది. అదే మీరు ఫ్రీ దర్శనం గనక వెళ్ళారనుకో, ఈ సమ్మర్ టైంలో మినిమం 18 నుంచి 28 గంటలు అయితే దర్శనం అయితే పడుతుంది. అంత ఘోరమైన పబ్లిక్ ఉన్నారు. నేను చెప్పేది ఒక్కటే, స్నానం చేసుకుని ఆ గుండు గీచుకొని పుష్కరంలో మీరు స్నానం చేసిన తర్వాత మీతో పాటు చిన్నపిల్లలు 10 years బిలో, 15 years బిలో ఎవరైనా ఉంటే వాళ్ళ కోసము మీరు ఫుడ్ అనేది తీసుకెళ్ళవచ్చు. ఒక బ్యాగ్ అయితే మనము ఆ క్యూ లైన్లో తీసుకెళ్లి ఫుడ్ అయితే మనం తీసుకెళ్లి వెళ్ళేదారులు అంటే ఆ క్యూ లైన్లో మనం అయితే తినొచ్చు guys. చాలా మంచి ప్రశాంతంగా మనం కూర్చొని తినొచ్చు. ఫ్రీ దర్శనం వెళ్ళిన వాళ్ళ గురించి నేనైతే చెప్తాను. ఆ స్వామివారి పిలుపు వచ్చింది, దర్శనం చేసుకొని మళ్ళీ తిరుపతిలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయని చెప్పిన కదా, అవి కూడా మంచిగా దర్శనం చేసుకున్న తర్వాతే మేము నెక్స్ట్ కదిరి వెళ్ళాము. లక్ష్మీనరసింహ స్వామి దర్శనం అయితే చేసుకున్నాను. మళ్ళీ 3వ రోజు వచ్చేసేమో పుట్టపర్తి సాయిబాబా, సత్య సాయిబాబా దర్శనం అయితే చేసుకున్నాను. అదే రోజు మధ్యాహ్నం వచ్చేసి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం అయితే చేసుకున్నాను. మళ్ళీ అదే రోజు సాయంత్రం వచ్చేసి మన తెలంగాణ జోగులాంబ గద్వాల 5వ శక్తిపీఠం అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను. చాలా మంచిగా అయితే దర్శనం జరిగింది. గోవింద గోవింద గోవింద. మీరు నేను చెప్పిన పరంగా వెళితే తప్పకుండా మీ దర్శనాలు చాలా సాఫీగా అయితే జరుగుతాయి. ఎందుకంటే 18, 20, 25, 28 గంటలు అంటే మాటల ఫుడ్ ఉండదు అంటే తిరుపతిలో మంచిగా వాళ్ళైతే ఫుడ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. కానీ కొంచెం రిస్క్, పబ్లిక్ ఘోరంగా అయితే ఉన్నారు. ఒక 2 months 3 months, ఇది మే నెల కదా, జూన్, జూలై, ఆగస్టు వెళ్తే చాలా ఫ్రీ ఉంటుంది. మనకి గంటన్నర 5 గంటల దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రీ దర్శనం వాళ్ళకే. ఇప్పుడు 28 గంటలు అంటే మాటల. అందుకని నేను ప్రతి ఒక్కటి మీకైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను. నేను ఎక్కడున్నా ఏందనేది కూడా ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా అందరికైతే అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఈ ఫుల్ వీడియో అయితే తీసి పెట్టాను. నేను ఎక్కడెక్కడ తిరిగాను మా ఫ్యామిలీతో పాటు అనేది కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఆ యూట్యూబ్ ఛానల్లో జల్దీ వెళ్ళి చూసేస్తాను. నాకైతే కొంచెం అయితే సపోర్ట్ అయితే ఉంటుంది గైస్. ఓకే, మరి గోవిందా గోవిందా గోవిందా.